మా ఛానల్ మహాలక్ష్మి విందు భోజనం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టమాటా పచ్చడి వారం రోజులు నిలవ ఉండే పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు: కేజీ టమాటా తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని, టమాటాలు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలండి. తడి ఉండడం వల్ల పచ్చడి పాడవుతుంది. మొత్తం టమాటాలన్నీ శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలండి. మొత్తం ముక్కలుగా కట్ చేసుకోవాలండి. టమాటాలు మొత్తం అన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలండి. కళాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. కళాయి హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టమాటా ముక్కలన్నీ ఆయిల్లో వేసుకోవాలండి. మళ్ళీ టమాటా ముక్కలు ఒకటే వేసుకోవాలండి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటాలో వాటర్ అంతా మగ్గబెట్టుకోవాలండి. చూద్దామండి వాటర్ అంతా ఇంకిపోయిందో లేదో. ఇంకా కొంచెం వాటర్ ఉందండి, కొంచెం మగ్గే వరకు వెయిట్ చేద్దామండి. వాటర్ మొత్తం ఇంకిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనిద్దామండి. బాగా చల్లారిన తర్వాత టమాటా మొత్తం చల్లగా అయిపోయిందండి. చల్లగా అయింది తీసి మిక్సీలో వేసి దాంట్లో కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, కారం, చింతపండు పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత పోపు వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. పోపు వేసుకోవడానికి కావాల్సిన సామాగ్రి: ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ. ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేయాలండి. ఇంగువ వేసిన తర్వాత టమాటా పచ్చడి ఆయిల్లో వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక పావు గంట పచ్చడిని ఆయిల్ తేలేంత వరకు ఉంచాలండి. చూసారు కదండి, పచ్చడి రెడీ. ఆయిల్ ఎలా తేలిందో చూసారు కదా. గుమగుమలాడే టమాటా పచ్చడి రెడీ.